హలో ఫ్రెండ్స్, వెలుగువైపు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా సున్నితమైనది. మనందరి ఇళ్లలో మన కళ్ళ ముందే జరుగుతున్నది. అదే భార్యాభర్తల బంధం. ఈ మోడర్న్ డేస్లో పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారో అంతే తొందరగా చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు. ఒకప్పుడు 10 ఏళ్ళు పట్టిన దూరం ఇప్పుడు 10 నెలల్లో వచ్చేస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు భార్యాభర్తల్ని ఎలా ఉండాలని చెప్పాడు? దేవుని డిజైన్ని మనం ఎక్కడ పాడు చేస్తున్నాం? ఈరోజు ఎవరిని బ్లేమ్ చేయకుండా చాలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇది ఖచ్చితంగా మీ ఆలోచనలను మారుస్తుంది. ఈ మోడర్న్ జనరేషన్లో మనకు వచ్చిన అతిపెద్ద జబ్బు యూజ్ అండ్ త్రో కల్చర్. చేతిలో ఉన్న వస్తువు పాడైతే దాన్ని రిపేర్ చేసి వాడడం మానేసి, దురదృష్టం ఏంటంటే ఈ కల్చర్ ఇప్పుడు మనుషుల మధ్య బంధాలను కూడా పాకేసింది. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ రాగానే దాన్ని కూర్చొని సాల్వ్ చేసుకోవాలన్న ఓపిక లేదు. ఇద్దరి మధ్యలోకి నేనే అన్న యుగో ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనం అనే బంధం చచ్చిపోతుంది. అడ్జస్ట్ అవ్వడం అంటే ఓడిపోవడం అని మోడర్న్ సొసైటీ మన బ్రెయిన్లో ఫిక్స్ చేసింది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? బైబిల్లో ఆదికాండం 2:24లో దేవుడు ఒక అద్భుతమైన లాజిక్ చెప్పాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరులై ఉందురు. ఇక్కడ ఏక శరీరం, వన్ ఫ్లెష్ అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా లాజికల్గా ఆలోచిస్తే, మీ కుడి చేతికి ఒక బలమైన దెబ్బ తగిలితే మీ ఎడమ చేయి వెళ్ళి ఆ దెబ్బను తుడుస్తుంది, ఆ నొప్పిని పంచుకుంటుంది కదా. అంతేగాని నాకు దెబ్బ తగలలేదు కదా, ఆ చేతిని నరికేద్దాం అని అనుకుంటుందా? అలా అని అనుకోదు కదా. భార్యాభర్తలు కూడా అంతే. ఒకరిలో లోపం ఉంటే ఇంకొకరు సరిదిద్దాలి. ఒకరు కోపంలో ఉంటే ఇంకొకరు శాంతంగా ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయాలి. అంతేగాని వదిలేయకూడదు కదా. మరి ఈ బంధం నిలబడాలంటే దేవుడు ఇచ్చిన ఫార్ములా ఏంటి? ఎఫెసీయులకు 5:33లో ఉంటుంది. భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తను గౌరవించాలి. అదే అసలైన సీక్రెట్. ఒక మగాడికి సైకలాజికల్గా అత్యంత అవసరమైనది తన భార్య ఇచ్చే గౌరవం. అలాగే ఒక ఆడావిడకి అత్యంత అవసరమైనది తన భర్త ఇచ్చే ప్రేమ, భద్రత. ఎక్కడైతే గౌరవం చచ్చిపోతుందో అక్కడ మగాడి ప్రేమ తగ్గిపోతుంది. ఎక్కడైతే ప్రేమ దొరకదో అక్కడ ఆడావిడ గౌరవించాలన్న ఫీలింగ్ కూడా చచ్చిపోతుంది. ఈ 2 చక్రాలు బ్యాలెన్స్ తప్పడం వల్లే ఈరోజు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఇంకొక పెద్ద శత్రువు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్. ఒకే గదిలో ఒకే బెడ్ మీద పడుకుంటారు, కానీ ఇద్దరి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడో ఉన్న వాళ్ళకి సెల్ఫీ పెడతారు, గంటలు గంటలు చాట్ చేస్తారు. కానీ పక్కనే ఉన్న భార్య లేదా భర్త మనసులో ఎంత బాధ ఉందో కళ్ళలోకి చూసి అడిగే తీరిక లేదు. కమ్యూనికేషన్ లేకపోవడమే సగం విడాకులకు కారణమని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, పెళ్లి అనేది ఒక అగ్రిమెంట్ పేపర్ కాదు, అవసరం తీరగానే చించేయడానికి. అది దేవుని ముందు, ఎంతోమంది సాక్షుల ముందు ప్రాణాలతో ముడిపెట్టుకున్న ఒక పవిత్రమైన నిబంధన, కోవెనెంట్. తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ సారీ అని చెప్పడానికి, నేనున్నాను అని ఒక చిన్న హగ్ ఇవ్వడానికి మీ ఈగో అడ్డు రాకూడదు. మీ పార్ట్నర్లో 100 లోపాలు ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళను మీకు ఇచ్చాడు అంటే మీ ప్రేమతో వాళ్ళను మార్చగలరు అని అర్థం. మీ బంధం ఒకవేళ ఇప్పుడు దెబ్బతిని ఉంటే దయచేసి దాన్ని విరిచేయకండి. దేవుని ప్రేమతో అతికించండి. గొడవలు పక్కన పెట్టి ఇద్దరూ కలిసి దేవునికి ప్రార్థన చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి భార్యాభర్త జీవితంలో దేవుడు అద్భుతమైన శాంతిని, ప్రేమను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే దయచేసి ప్రతి ఫ్యామిలీకి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవిక, ఆధ్యాత్మిక విషయాల కోసం మన వెలుగువైపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. God bless your family.